హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు ఎపిసోడ్లో భాగంగా రెండవ ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లు ముగిసినట్టుగా బిగ్ బాస్ అయితే చెప్తున్నాడు. 3 టాస్క్లు పెట్టడం అయితే జరిగింది బిగ్ బాస్. అలాగే రెబల్స్ అయినటువంటి వారికి కొన్ని సీక్రెట్ టాస్క్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈ వారం కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్ ముగిసిన నేపథ్యంలో ఈ వారం కెప్టెన్సీ రేస్లో నిలిచేవారు ఎవరు అనేది బిగ్ బాస్ ఇక నిర్ణయించే సమయం ఆసన్నమైంది అంటూ ఒక చిన్న ట్విస్ట్ అయితే ఇచ్చాడు. అది ఏమిటి అంటే, వరుసగా 3 టాస్కులు గెలిచిన ఇమ్మాన్యుయల్, తనూజ, రాము రాథోడ్, గౌరవ్ల టీంకి అయితే ఒక చిన్న మెలిక పెట్టి మీ నలుగురిలో కేవలం 2 మాత్రమే కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచే అవకాశం ఉందని ఆ 2 ఎవరో చెప్పాలి అంటూ బిగ్ బాస్ చెప్పడంతో ఈ నలుగురి మధ్య ఇక గొడవ అయితే ప్రారంభమైంది. నేనంటే నేనని నలుగురు కూడా ఎవరికి వారు తగ్గకుండా పోటీలో అయితే నిలవడానికి గొడవ పడుతున్నారు. అయితే ఇక్కడ తనూజ మాత్రం తన ఒక పాయింట్ని అయితే బలంగా పెట్టింది. ఇప్పటి వరకు మీ ముగ్గురు కూడా క్యాప్టెన్స్ అయ్యారు, నేను క్యాప్టెన్ కాలేదు. మీరిద్దరూ కూడా 2 టాస్కుల్లో ఇద్దరిద్దరు కలిసి గేమ్లో పార్టిసిపేషన్ చేసి గెలిచారు. దానికి నేను ఒప్పుకుంటున్నాను, మీరు బాగా ఆడారు. కానీ నేను ఆడిన ఒక్క టాస్క్ కూడా హర్రర్ టాస్క్. నేను ఒక్కదాన్నే టాస్క్ ఆడి గెలిచాను కాబట్టి కనీసం మీ ముగ్గురులో ఒకరు తీసుకొని నాకైనా ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను కూడా క్యాప్టెన్ అవ్వాలి అనుకుంటున్నాను అంటూ తనూజ అయితే తన వాదన వినిపిస్తుంది. ఇక గౌరవ్ కూడా లేదు నేను కూడా కెప్టెన్సీ కంటెండర్ అవ్వాల్సిందే, లాస్ట్ టాస్క్లో నేను చాలా కష్టపడ్డాను అని చెప్తున్నాడు. అలాగే ఇమాన్యుయల్ కూడా నేను ఎంత బాగా ఆడినా గత వారం కూడా నేను కెప్టెన్సీ కంటెండర్ అవ్వలేదు కాబట్టి ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ అవ్వాల్సిందే అంటూ ఇమాన్యుయల్ చెప్తున్నాడు. ఇక మరోవైపుగా అంటే సుమన్ శెట్టి అలాగే దివ్య చేసిన సీక్రెట్ టాస్క్లు సూపర్ సక్సెస్ అవ్వడంతో వీరిద్దరినీ కూడా కెప్టెన్సీ కంటెండర్స్గా ప్రకటించడంతో బిగ్ బాసే డైరెక్ట్గా ప్రకటించడంతో హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారనే చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత రీతు అలాగే భరణిని కూడా ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్గా ప్రకటించాడు బిగ్ బాస్. రీతు సీక్రెట్ టాస్క్ గెలిచింది. అలాగే బ్లూ టీం నుంచి రీతు, భరణి మాత్రమే మిగలడంతో వీరిద్దరిని కూడా కెప్టెన్సీ కంటెండర్స్గా ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ మీ నలుగురిలో ఏ ఇద్దరు ఇప్పుడు కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తున్నారు అంటూ బిగ్ బాస్ అడిగితే గౌరవ్, రాము రాథోడ్ ఇద్దరు కలిసి ఇమ్మాన్యుయల్, తనూజ బిగ్ బాస్ అంటూ చెప్తున్నారు. మొత్తంగా తనూజ అలాగే ఇమ్మాన్యుయల్, రీతు, భరణి, దివ్య, సుమన్ శెట్టి ఈ వారం కెప్టెన్సీ రేస్లో నిలబడి కెప్టెన్సీ టాస్క్లో పోటీ పడడానికి సంసిద్ధమవుతున్నారు. మరి ఈ 6 మందిలో ఎవరికి ఈ వారం కెప్టెన్గా చేసే అధికారం ఉందని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ సీజన్ విన్నర్గా నిలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయో వారి పేరును కూడా కామెంట్స్ రూపంలో తెలుపగలరు. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.